నమస్తే గారు. నమస్తే పంతులు సాబ్. నమస్తే అండి, చెప్పండి. మా అన్న జర చూడవా? ఏందది? అదే అయ్య గారు జాతకం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పిన ఆయన 2/8/1985. పేరు శ్రీనివాస్. ఏమైంది పంతులు? సీను, నీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసుకున్నట్టయితే నీది మహర్జాతకం. కోట్ల నోటికి ఒక్కనుకుంటుంది. దరిద్రం లెక్క. ఓకే. ఏం లేదు. ఈ సంవత్సరం నీ రాశిఫలం చూసినట్టయితే ఆదాయం 8, వ్యయం 8. పెద్ద ప్రాఫిట్లు గీఫిట్లు ఏం లేవు. బ్యాలెన్స్ షీట్స్ ఏముంటుంది, ఏముండదు, అడ్జస్ట్ అయిపో. తర్వాత రాజపూజ్యం 6, అవమానం 8. దుబ్బడానికి ఇద్దరు పెరిగిరా. జాతకం అసలుది, మనం ఏం చెప్తాం. సో ఈ సంవత్సరము నువ్వు ఏ పని మొదలుపెట్టినా విజయవంతంగా స్ట్రైట్ ముందుకు వెళ్ళిపోతావు. అనుకునేలోపే దరిద్రానికి గుంజుకుపోద్ది. ఆస్తి వివాదాలు, ఆస్తి తగాదాలు తీరిపోతాయా? ఎక్కువైపోతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండు. ఇప్పుడు నీకు ఇంత దరిద్రంలో కూడా నీకు పాజిటివ్ వైబ్ ఏం తెలుసా? బై బర్త్ నువ్వు దరిద్రునివే కాబట్టి ఈ పాటికి అలవాటు అయిపోయి ఉంటుంది. ఈ సంవత్సరం కూడా అట్లే గడిపించేయి, కొత్తగా ఏం లేదు. సో జాగ్రత్తగా ఉండు. నీకు చెప్పే సూచన ఏంటంటే నువ్వు నిత్యం దైవారాధన చేసుకుంటూ నీ జీవితాన్ని నువ్వు ఇట్లా ముందుకు నడిపించుకుంటూ ఎవరిని దాంట్లో ఏలు పెట్టకుండా నువ్వు ఉన్నావు అనుకో, ఇట్లా బతికేస్తావు అంతే. ఎక్కువ ఏం పెట్టుకో, ఓకేనా? జాగ్రత్తగా ఉండు సుమి. సరే, మా అన్నది కాదు కానీ నా చూడవా? నేనేం రాసిన ఆయన ఇప్పుడు ఏ రాశి బాగుంది? తులారాశి, కుంభరాశి బాగున్నాయి. ఆ రెంట్లో ఏదో నువ్వు వేసుకోరాదు. నీ జన్మకి బాగుపడురా. నాకు తెలుసు అయ్య గారు.